పరిశుద్ధుడా 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 మహిమగల మా తండ్రి నీకే స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మా పితరుల దేవ, ఓ దేవా నాయన ప్రభా నీ బిడ్డను ఎంతగానో ప్రేమించి శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా నాయన నువ్వెంతగానో నాయన ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా తండ్రి నాయన, ఒక పువ్వుని నాయన ప్రభా దాన్ని నలిపి దానిలోని తైలమును బయటకు తీసినట్లుగా నీ బిడ్డను ఎంతగానో తండ్రి నువ్వు నడిపిస్తున్నందుకు స్తోత్రము నాయన. దేవాతని అనేకుల్లో జ్యేష్ఠుడుగా ఈ ప్రాంతంలో నాయన నీ క్రీస్తు పరిమళ సువాసనను వెదజల్లడానికి ప్రభా నీ బిడ్డను ఎన్నుకున్నందుకు స్తోత్రము తండ్రి. దినదినము ప్రభా రూపాంతరం చెందుతూ దినదినము లోకమునకు లోకాస్తులకు తను చనిపోతూ ప్రభా నీలో మార్చబడుచు నాయన ముందుకు సాగుచూ ఉండగా తండ్రి కుటుంబాన్ని దర్శించు, దీవించు నాయనా ప్రభా తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించు. మరి ముఖ్యంగా నాయన ఇర్మియాని ప్రభా తండ్రి నాయన తనకిచ్చిన నాయనా ప్రభా జీవిత భాగస్వామిని బిడ్డను, అలాగే నాయన తల్లి గారిని ప్రభా, అమ్మమ్మ నాయనమ్మ ప్రభా, ఇక్కడ ఉన్నవారు ప్రభా తండ్రి తన రక్త సంబంధికులు అందరినీ దర్శించము నాయన. దేవా తండ్రి మా జీవితమే మార్చబడిన జీవితమే ప్రభా ఒక గొప్ప సాక్ష్యమై ఉన్నది దేవా. నీ బిడ్డ ఎన్నో పరిస్థితుల ద్వారా ఇప్పటి వరకు వచ్చి ఉన్నాడు. ఇక్కడ దాకా నడిపించిన నీవే ప్రభా, ఇక ముందుకు కూడా ప్రభా నడిపించగలవని నాయనా ప్రభ దినదినము రూపాంతర పరిస్థితి ఎత్తబడేంత వరకు నడిపిస్తామని మేము నమ్ముచున్నాం. ఈ దినము నాయన ఈ చిన్న కూటమిలో మరొకసారి నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ఈ చిన్న కూటమిని నామంలో నాయనా ప్రభా ఘనతకు పరుచుకొని అనేకులకు దీవెనకరంగా మార్చమని యేసు క్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, ముందుగా ఇర్మియా ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటాడు, తర్వాత మన వాక్యంలో కన్నా హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రభువా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా ఎంతో అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఏదో చిన్నపాటి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడి ఉండగా మీ కృపా కనికరం తోడుగా ఉంచి మీ మాటల ద్వారా ప్రభువా మరి నలుగురికి ఆధారం కలిగించే విధంగా సహాయం చేయండి ప్రభువా. ఇంకా మంచిగా నేర్చుకున్న సహాయం చేయండి ప్రభువా. నన్ను ఇంకా బలపరచండి, వచ్చిన వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మంచిగా నడిపించండి ప్రభువా. మీ కృపా కనికరం తోడుగా ఉంచండి. ఎక్కడి నుంచి ప్రభువా మరినైనా ప్రభువా మీరైనా ఆత్మీయ ఆహారంతో నింపుటకు అందరికి సిద్ధపరచమని, మీరు దిగి వచ్చి నడిపించమని, మీరు దిగి వచ్చిందే ప్రభావ మరి నేను ఆలయం సెలవిచ్చింది దేవుడు ప్రభావ మరి నేను ప్రభావ మంచిగా నడిపించమని, మరి మీరు నడిపించమని ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థించండి, పొందుకుంటున్న ముందుగా సమయాన్ని ఇచ్చినందుకు దైవసేవకుడికి వందనాలు, చేరి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మరి ఈ కూటమి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా రక్షణ జీవితంలోకి వచ్చిన కాడి నుంచి సియోను మందిరం పాస్టర్ గారు అంతకుముందు వచ్చి మీరు ఎంత బలంగా వాక్యం చదువుతున్నావు కదా, ప్రతి దాంట్లో ఎంత వాక్యానుసారంగా నడుపుతున్నావు కదా, ప్రతి దాన్ని కూడా ఎంత భూతత్వం చూసి చదువుతున్నావు, మరి వాక్యంలో ఎట్లా ఉంది, కట్నం డబ్బులు తీసుకున్నా ఇవ్వాలి, మరి భాగస్వామిగా మరి మీ చెల్లెలకు కూడా వారసత్వంగా ఈ ఆస్తిని కూడా ఇవ్వాలి, అట్లా అన్నీ కూడా కరెక్ట్గా చేయాలి కదా, అవి కూడా ఉండే కదా చెయ్యి అని చెప్పి అన్నాడు. అంటే ఇంత గట్టిగా బతికిన మేము అవి చేయలేమా అని చెప్పి మేము కూడా అటువంటి బలంగా అనుకుంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ లోకంలో జరిగినాయి కాబట్టి మళ్ళీ అట్లా వెనకేసుకుంటూ వచ్చేలేక దేవుడు మళ్ళీ వాక్యం ద్వారాగా అవి చదవటమే. కానీ సియోను మందిరంలో మళ్ళీ చాలామంది కూడా చేయటం అనేది అసాధ్యం, ఎందుకంటే చేయరు, చదవటమే కానీ చేసేవాడు తక్కువ అయిపోయారు ఈ లోకంలో. మరి దేవుడు బట్టి మంచి వాక్యాన్ని మాకు అందించినందుకు మంచిగా ఆ వాక్యాన్ని నెరవేర్చుకోవాలి, మంచి వర్తమానంలోకి వచ్చాం, వాక్యానుసారంగా నడవాలి, వాక్యంలో ఏ విధంగా ఉంది, క్రిస్మస్ పండుగలు కానీ వివిధ రకాల పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా వ్యర్థం, ఈ లోకంలో కూడా ఏది చేయకూడదని చెప్పి వాక్యానుసారంగా బలంగా మరి మాకు వాక్యాన్ని విత్తిందాన్ని బట్టి మేము చేయాలి, వీటిలో మేము తప్పిపోకూడదు, మేము అంత గొప్ప వాక్యంలోకి వచ్చిన వాళ్ళు మేము చేయకూడదని చెప్పి మా వాళ్ళు పిలిపించి, మరి అంతకుముందు నేను తీసుకున్న కట్నం డబ్బులు ఇవ్వాలని వాళ్ళకి చెప్పాను. ఆ విషయం చెబితే వాళ్ళు ఏమన్నారంటే, ఇట్లా మీరు ఇచ్చిన విషయాలు మరి మాకెందుకు అబ్బాయి, ఇప్పుడు లోకంలో తీసుకున్నాం, ఏదో ఇచ్చాం, కట్నం తీసుకున్నారు, అయిపోయింది, మరి మీరు తిరిగి ఇవ్వటం అనేది మీరు తీసుకుని పారేయటమే కానీ మేమైతే తీసుకోము,
అని ఇక ఖండాఖండిగా చెప్పారు. కానీ నేనేంటంటే ఈ వాక్యం నేను వచ్చాను కాబట్టి, నేను ఇవ్వాలి కాబట్టి, బాధ్యతగా నేను తీసుకున్నవి కానీ ఏదైనా కానీ ఇవ్వాలి కాబట్టి ఇద్దామనే ఆలోచనతో అవన్నీ కూడాను మా స్తోమత కొద్దిగా ఉన్నాయి, వాటిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది తీసుకోకుండా ఉండేదనేది వాళ్ళ చిత్తం మీద ఆధారపడి ఉంది. మరి వచ్చిన అమ్మమ్మ కూడా మరి ఏదో 2 మాటలు చెప్పాలని నేను కోరుకుంటున్నా ఉన్నాను. అమ్మమ్మ మరి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ సరే తీసుకున్నావు తీసుకో మనం చెప్పుకుని బాగదు కదా, తీసుకోవట్లేదని ఆమె చెబితే అది ఒక బాగుంటుందని. సరే ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది చూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది చూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది చూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది చూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను సేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను సేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది చూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది
చదువుకుందాం, ఒక వాక్యం చదువుకుందాం, తర్వాత కూర్చోవచ్చు. అందరూ లేచి నిల్చోండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. అందరూ కలిసి చదవచ్చు, నా తప్ప చదవగలిగేవారు. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకున్నారు. అవును, ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకే స్తోత్రము నాయన. సర్వయుగములలో సజీవుడు అయిన మా దేవా, నీకే స్తోత్రము ప్రభువా. ఓ దేవా, ఈ దినం ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఈ గృహములో, ఈ చిన్న కూటమిలో మా మధ్యలో నీ ఉన్నందుకు స్తోత్రము దేవా. నాయన ప్రభువా, పరిశుద్ధుల నాయన రాక వల్ల ఓ దేవా, సమాధాన స్వార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని సెలవిస్తున్నావు దేవా. ఇక్కడ ప్రభువా, నువ్వు మాతో వచ్చి ఈ కుటుంబాన్ని దీవించి బలపరిచి నీ దీవెన, నీ ఆశీర్వాదం, అన్నిటికంటే మించిన నీ రక్షణ భాగ్యం ఇక్కడ అందరికీ దొరికే కృప దయచేయండి. ఈ గడియ సత్యములోకి వీరిని నడిపించమని, ఇంకా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి పిల్లారా. సరే, చాలా సంతోషం. మొదటగా సరే, కొంతమందికి ఇక్కడ ఇదేంటి, ఇలా పరిస్థితి ఏంటి, కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ప్రభువులారా, ముందుగా మనం జీవించే జీవితం మనం క్రీస్తు కొరకే జీవించాలి. అది అన్నది మర్చిపోకూడదు. మన లైఫ్లో ప్రభువే మనకు సెంట్రల్ థీమ్గా ఉండాలి. ప్రభువే మన గురిగా, మన లక్ష్యంగా ఉండాలి. మనం ఏం చేసినా అది మనుషుల దృష్టికి నీతిమంతుడిగా అనిపించుకోవటానికో, లేకపోతే నేను ఏళ్ల కంటే బెటర్ అనిపించుకోవటానికో, లేకపోతే స్వనీతితోనో, లేకపోతే మరొక రకంగానో చేయటం వల్ల దేవుడు అన్నాడు సంతోషపడ్డా. కానీ ఇదిగో నేను ఏం చేసినా నా తండ్రి నామాన్ని ఘనపరచడానికి ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను, ఇది ఆయనకి ఇష్టంగా ఉండాలి అనే ఆశతో దేవుడు ఏం చేసినా ఇష్టపడతాడు. సో అది కాబట్టి కొంచెం సంఘము క్రీస్తు, మనము యేసు ప్రభు పిల్లారా. బైబిల్ ప్రకారం బైబిల్ ప్రారంభ వివాహంతోనే అవుతుంది, బైబిల్ ముగింపు వివాహంతోనే అవుతుంది. బైబిల్ గొప్పతనమే అది. బైబిల్ ప్రారంభంలో, ఆది కాండంలో 3వ అధ్యాయంలోనే ఆదాము అవ్వలకి 2వ అధ్యాయంలోనే వివాహం చేసి ప్రారంభించాడు. బైబిల్ ప్రకటన గ్రంథం చివరిలో కూడా 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంతో ముగిస్తుంది. అక్కడ క్రీస్తు మరియు సంఘము గొర్రెపిల్ల వివాహోత్సవం అని, 2వ ఆదాముగా 2వ అవ్వగా యేసుక్రీస్తు వధువు యొక్క వివాహంతో బైబిల్ ముగుస్తుంది. అంటే బైబిల్ ప్రారంభము అంతము కూడా 2 వివాహంతో అయినాయి. చాలా విచిత్రంగా. సో మనము దేవుడే కుటుంబానికి ఆద్యుడై ఉన్నాడు పిల్లలు. కుటుంబం అనే వ్యవస్థను మనుషులు పెట్టుకున్నది కాదు. మనుషులుండి ఇద్దరు ఆడ మగ కలిసి ఉంటే బాగుంటుంది, లేకపోతే పిల్లలు కుటుంబం తల్లి కలిసి ఉంటే బాగుంటుంది అని ఇది మనుషులు పెట్టుకున్న వ్యవస్థ కాదు. ఈ కుటుంబ వ్యవస్థ, లేకపోతే వివాహ వ్యవస్థ, లేకపోతే ఇదంతా దేవుడే ఏర్పాటు చేసింది. సేమ్ అలాగే సంఘం అనేది కూడా దేవుడు ఏర్పాటు చేసింది. కొంతమంది కలిసి కూర్చొని వాళ్ళపైన ఒక పాస్టర్ ఉండి లేకపోతే వాక్యం చెప్పి ఇలా మనుషులు ఏర్పాటు చేసుకుంది కాదు, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పేతురు, నేను సంఘాన్ని కట్టడానికి వచ్చాను అన్నాడు. ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు. సో క్రైస్తవులకు ఉండే కొంత భ్రమ ఏంటంటే, కొంత భక్తి జీవితంలోకి వెళ్ళిన వాళ్ళు కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వదిలేస్తారు. నేను దేవుడితో ఉన్నానులే, ఇక నాకు
భార్య బిడ్డలు అవసరం లేదు. నేను బొంబాయిలో ఉన్నప్పుడైతే ఒక అంకుల్ గారు, ఆయన మరాఠీ అంకుల్, బైబిల్ చదవటం బాగా ఇంట్రెస్ట్ అయిపోయి బాగా ఆసక్తి పెరిగిన తర్వాత ఇక ఇల్లు వదిలిపెట్టేసి ఆ చర్చి కాడే ఇక వెళ్ళి 3 వారాలు అవుతుందంట, ఇంటికి రాలేదు. ఒకరోజు ఆ ఇంటికి ఏదో పనిలో పని గట్టి వెళ్తే ఒక 3 ఆడపిల్లలు. ఆమె ఏంటంటే బాగున్నారంటే, ఏం బాగున్నాయినా, ఇదిగో ఈయన వెళ్ళిపోయాడు, చర్చి అన్నాడు. ఎంతకు మునిపి ఆయన తాగి తిరుగుతూ ఉంటే అదొక రకంగా బాధ ఉండేది. తాగి ఇంటికి వచ్చేవాడు కాదు, గొడవ పడుతూ ఉండేవాడు, తిడతా ఉండేవాడు. అప్పుడు ఒక రకమైన బాధ. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇప్పుడు కూడా మరొక రకమైన బాధ ఉంది. ఇప్పుడు చర్చి అని పోయి చర్చికి వెళ్ళి ఇప్పుడు వచ్చి ఆయన 3 వారాలు అయిందయ్యా అంది. సరే ఆయన సంగతి ఎందుకు చూద్దామని చెప్పేసి ఆ చర్చి దగ్గరికి వెళ్ళాను నేను. అది అక్కడ నుంచి 2 ఊర్ల అవతల ఉంటుంది, రెండు రైల్వే స్టేషన్ దాటినాక అవతల ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఆయన కలిసినాక వెళ్ళిపోతే అక్కడ అందరూ ఒక టీంలా కూర్చొని రాత్రి మగలు బైబిల్ చదువుతున్నారు, తెగ ధ్యానిస్తున్నారు. బాగుంది, అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ అంకుల్, మరి దేవుడు కుటుంబాన్ని భార్య బిడ్డలను కూడా చూసుకోమన్నాడు కదా అంటే ఆయన చూపిస్తాడు, నా నిమిత్తం అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, భార్య బిడ్డల్ని వదిలేయాలి అని బైబిల్ చెప్తుంది అని అన్నాడు. నువ్వు బైబిల్ సగమే పట్టుకున్నావు, సగం పట్టుకుంటే బైబిల్ ఎప్పుడు కరెక్ట్ కాదు, బైబిల్ మొత్తం పట్టుకుంటేనే కరెక్ట్ అవుతుంది. ఉదాహరణకి నీ కన్ను అభ్యంతర పరిస్థితి కన్ను పీకే అన్నాడు. నువ్వు దారిలో పోతున్నావు, ఏదో ఒక అవనస్తాల మీద నీకు మోహపు చూపు వచ్చింది, మరి కన్ను పీకేసావు ఇప్పుడు దాకా ఎప్పుడన్నా? పీకలేదుగా. లేకపోతే ఎవరో గొడవ పడుతున్నారు, నీకు కూడా కోపం వచ్చి మీ ఆవిడనో పిల్లవాడినో ఎవరినో కొట్టావు, నీ చెయ్యి తొందర పెట్టింది నిన్ను, అయ్యో తొందరపడి చెయ్యి వేసుకున్నానే అన్నావు, నీ చెయ్యి అభ్యంతర పడితే చెయ్యి నరికేయ అన్నాడు, నరికేసుకున్నావా? కాదుగా. సో బైబిల్లో నా నిమిత్తం అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రులను వదిలేయండి అని చెప్పిన అదే బైబిలు తల్లిని తండ్రిని సన్మానించుము, తల్లిని తండ్రిని చూసుకొనుము, నీ ముదివినందు తల్లిని వదిలేయొద్దు, తల్లిదండ్రుని సంరక్షించిన వాడు, కుటుంబాన్ని సంరక్షించిన వాడు అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడే, విశ్వాస త్యాగం చేసిన వాడు, పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకొని క్రైస్తవుడు అన్యుడు కంటే కూడా హీనుడు అని చెప్పి 1 తిమోతి పత్రికలో రాయబడింది. అలా పాపం కూర్చొని కొన్ని విషయాలు చెప్తే పాపం అప్పుడు రిలీజ్ అయ్యి వచ్చాడు. అదేంటి ఈ విషయాలు ఎవరు చెప్పట్లేదు అన్నాడు. అందుకని బైబిల్ని బ్యాలెన్స్గా వెళ్ళమని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని మార్గంలో వెళ్ళి దానికి కుడికి పడొద్దు, ఎడమకి పడొద్దు అని. అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వు, కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వు, దేవుని బిడ్డలకి ప్రాముఖ్యత ఇవ్వు, అలాగే నీ కుటుంబస్తులకు కూడా ప్రాముఖ్యత ఇవ్వు. అన్నీ సెంట్రల్ మార్గంలో వెళ్ళు, కుడికి పడద్దు, ఎడమకి పడద్దు. కాబట్టి కుటుంబ వ్యవస్థ దేవుడు పెట్టిందే, ఇదేది దేవుడు కొత్తగా మనుషులు కనిపించుకున్నది కాదు. అలాగే కుటుంబంలో ఎవరెవరు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. భార్య పెత్తనం చేయకూడదు, పురుషుడే నాయకత్వం చేయాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, అనేకమైన విషయాలు చెప్పాడు. తండ్రులారా మీ పిల్లల కోపం రేపకూడదు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, భర్తలారా మీ భార్యలను ఏం చెప్పాడు? ప్రేమించుడు అన్నాడు. ముందు భార్యకు చెప్పాడు భర్తకు లోబడి ఉండాలి, ఆ తర్వాత భర్తకు చెప్పాడు నీ భార్యని ప్రేమించు అని. ఎందుకు భార్యకు ముందు చెప్పి తర్వాత భర్తకు చెప్పాడు? బైబిల్లో ఏది చెప్పినా కారణం ఉంటుంది. దేవుడు ఫస్ట్ మాట్లాడటమే స్త్రీలతో మాట్లాడుతున్నాడు, తర్వాత పురుషులతో మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఏం చేసినా కారణం ఉంటుంది. సో కుటుంబ వ్యవస్థలో ఏది ఎలా ఉండాలో చెప్పిన దేవుడు అలాగే సంఘంలో కూడా ఏది ఎలా ఉండాలో చెప్పాడు. మనకు అవసరమైన ప్రతిదీ దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు పిల్లలు. సో అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వివాహాలు ఎలా జరగాలో, ఎలా ఎన్నుకోవాలో కూడా చెప్పాడు. వివాహం అన్ని విషయాల్లోనూ బైబిల్ ఏముంది? ఘనమైనది ఉందా? ఘనమైనదని లేదు, వాక్యాన్ని సగం చదవటం. అది ఘనమైనదిగా ఉండవలని రాయబడింది. ఘనమైంది అంటే పొగడ్త, ఘనమైనదిగా ఉండవలని అంటే ఆజ్ఞ. ఘనమైనదిగా ఉండాలి అంటే ఎవరి దృష్టి ఘనంగా ఉండాలి? పెళ్ళి ఘనంగా ఉండాలంటే ఇప్పుడు బాగా డ్రమ్ములు మోయించి, బాగా టపాసులు వేయించి, భారీగా పందిరేసి ఊరంతా భోజనాలు పెడితే మనుషుల దృష్టి ఘనంగా ఉంటుంది. దేవుని దృష్టికి ఘనంగా ఎప్పుడు ఎలా ఉంటుంది? దేవుని దృష్టికి ఘనంగా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవుని దృష్టికి ఘనంగా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు ఎన్నుకునే ఎన్నిక దేవుని ఇష్టానుసారమై ఉండాలి. ఆ తర్వాత
అది దేవుని క్రమంలో జరగాలి. ఆ తర్వాత దేవుడు వారి మధ్యలోకి వచ్చి ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి. బైబిల్లో చెప్తుంది, చాలా మంది పెళ్ళిప్పుడు చదువుతారు 3 పేట్ల తాడు సులువుగా తెగదు అని. సరే 3 పేట్ల తాడు అన్నప్పుడు భార్య ఒక తాడు, భర్త ఒక తాడు, మరి 3వ తాడు ఎవరు? పాస్టరా? పాస్టర్ ఇంట్లో ఉంటాడా? కుటుంబ వ్యవస్థలో ఏదెను తోటలో ఆదాము, అవ్వ మరియు దేవుడు కలిస్తే కుటుంబమైంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చేశాను అని ఉంటుంది. దేవుడు అనే పదానికి హెబ్రీ భాషలో స్వయంభవుడు అని రాయబడింది, అంటే తనకు తానుగా ఉన్నవాడు అని. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యెహోవా అని రాయబడింది. యెహోవా అనగా తన కుటుంబంతో ఉన్న దేవుడు అని రాయబడింది. ఆమె కుటుంబముతో ఉన్న దేవుడు అంటే దేవుడు ప్లస్ ఆదమవ్వ కలిపితే కుటుంబం అయింది. అది కొత్త ఆదమమ్మలు కలిపితే కుటుంబం కావాలా. అందుకని బైబిల్లో ఏ కుటుంబంలో అయితే దేవుడు నివసించలేడో ఆ కుటుంబం అసంపూర్ణం అని చెప్తుంది. నీవు చేసే పెద్ద నేరం ఏంటంటే దేవుడి దృష్టిలో అతి పెద్ద నేరం నీ బిడ్డల్ని దేవుని దగ్గరకు నడిపించకపోవటమే నువ్వు చేసే పెద్ద నేరం అంట. పెద్ద క్రైమ్ అంట దేవుని దృష్టిలో. బైబిల్లో రాయబడింది అది. నీ పిల్లల్ని దేవుని దగ్గర తీసుకురాలేకపోతే అది నేరం, పెద్ద నేరం. ఎట్లాగైతే ఒక గవర్నమెంట్ ఫ్రీగా హాస్పిటల్ ఇచ్చి, ఫ్రీగా 104 104 108 అంబులెన్స్లు ఇచ్చి, నీకు మాట్లాడటానికి ఇప్పుడు కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇన్ని ఇచ్చినా కూడా నీ ఇంట్లో పిల్లవాడికి బాగా జబ్బు చేస్తుంటే పక్కన వాళ్ళు ఇచ్చి 104కో 108కో ఫోన్ చేయి, 108కి ఫోన్ చేయి, అంబులెన్స్ వచ్చింది అంటే చేయకుండా ఉండి, దగ్గరలో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉండి, ఎంతమంది చెప్పి నిర్లక్ష్యంగా ఉండి చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయాడు అనుకో, అది చేతులా చేసే నేరం అయితే కాదు. అవునా? గవర్నమెంట్ అన్నీ ఇచ్చినాక కూడా నువ్వు చేయకపోతే. సేమ్ ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను అన్నీ ఇచ్చిన తర్వాత కూడా నేను అన్నీ మీ కొరకు నా ప్రాణం కార్చి, మీ కొరకు సంఘాలు కట్టి, మీ కొరకు వాక్యం తీసుకొచ్చి, మీ కొరకు నేను అన్నీ చేసినా కూడా అయినా మీరు సంఘానికి రాక, మీ పిల్లల్ని నాకు దగ్గరకు తీసుకురాక వారు పాపములో మరణంలో ఉండి చనిపోతే ఇదే పెద్ద నేరం. కాబట్టి వాళ్ళని దేవుని దగ్గరికి చేర్చలేకపోవటమే పెద్ద నేరం. సో పిల్లరా, సో కుటుంబ వ్యవస్థకి, వివాహ వ్యవస్థకి దేవుడు పెట్టినటువంటి విధానాలు, ఎందుకంటే చూడండి, భూమి మీద జరిగే ప్రతి పరిశుద్ధ వివాహం క్రీస్తుకి సంఘానికి మాదిరిని బైబిల్ చెప్తుంది. ఆమె హల్లెలూయా. అందుకని బైబిల్లో చెప్పేటప్పుడు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పడానికి అబ్రహాం లాగా ప్రేమించండి, లేకపోతే మోషేలాగా ప్రేమించండి, లేకపోతే దావీదు లాగా ప్రేమించండి అని ఏ రోల్ మోడల్ తీసుకోవాలి. అలా గనక చెప్పుంటే కుటుంబాలు ఎలా ఉండేయో. దావీదులాగా మీ ఆవిడ్ని ప్రేమించండి అంటే దావీదు ప్రార్థన చేశాడు, బాగున్నాడు, ఒకనొక టైంలో భార్య వదిలిపెట్టి పక్క బెదక స్థితితో వ్యభిచారం చేశాడు, మళ్ళీ పశ్చాత్తాపడి వచ్చాడు. లేకపోతే అబ్రహాములాగా మీ భార్యను ప్రేమించండి అని చెప్పుంటే అబ్రహాం భార్య మాటని ఇంకొక ఆమెను తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకులాగా పెళ్లి చేసుకున్నట్టు ఇంకోలాగా ఉండేదేమో. దేవుడు రోల్ మోడల్గా చెప్పడానికి ఇదిగో ఫలానా వ్యక్తిని ఏ మానవుడి వైపు చూపించలా. ఎవరి వైపు చూపించాడు? ప్రభువు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా మీ భార్యను ప్రేమించండి అన్నాడు. ఆమె ఏ సేవకుడి వైపు, ఏ భక్తుడి వైపు, ఏ వ్యక్తి వైపు దేవుడు చూపించలా. అలాగని గొప్పవాళ్ళు లేరా? మంచి భక్తి పరులు లేరా? ఎంతోమంది ఉన్నారు. హానోకు ఉన్నాడు, నోవాకు ఉన్నాడు, పెద్ద పెద్ద భక్తి పరులు బోల్డంతమంది ఉన్నారు. కానీ ఏ మానవుడి వైపు చూపించలా దేవుడు. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించండి అన్నాడు. క్రీస్తు సంఘాన్ని మనము పరిశుద్ధులుగా అయిన తర్వాత ప్రేమించాడా ప్రభు? మనం పాపులు ఉండగానే ప్రేమించాడా పిల్లారా? పాపులు ఉండగానే ప్రేమించాడు. మనం లోకములో, మలినములో, పాపములో ఉన్నా ప్రేమించాడు. సేమ్ వే నీ భార్య నీకు లోబడకపోయినా, నువ్వంటే నచ్చకపోయినా, నేను తిరుగుబాటు చేస్తున్నా, నీ మీద గొడవ పడుతున్నా, నువ్వు ఆమెను ప్రేమించు. క్రీస్తు ఒక్కసారి మనల్ని తీసుకున్నాక ఆయన ఎప్పుడు మనం వదిలిపెట్టలేదు. మనకు మనం వెళ్ళిపోవడం తప్ప ఆయన ఎప్పుడు వదిలిపెట్టలే. అలా ప్రేమించమన్నాడు. అలాగే క్రీస్తు తన సంఘాన్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలి, ఒక మడత మచ్చ కళంకం లేనిదిగా నిలబెట్టుకోవాలి అని తీర్మానం చేసుకున్నాడంట. దేవుడు సంఘాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే కేవలం మనల్ని ముందుగా ప్రేమించడమే కాదు, మనసులో ఇదిగో వీళ్ళని నన్ను ప్రేమించే వాళ్ళని చేసుకోవాలి, నన్ను ప్రేమించేలా చేసుకోవాలి, అలాగే వీళ్ళని నాలాగా పరిశుద్ధులుగా మార్చాలి,
నాలాంటి వాళ్ళగా మార్చాలని ఒక తీర్మానంతో ఆయన మనతో బతకటం మొదలుపెట్టాడు. అలా మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. అలాగే క్రీస్తు సంఘం కోసం స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడంట. ఇందాక చెప్పాను మనకు అన్ని విషయాల్లో క్రీస్తే మాదిరని కదా. ఇప్పుడు చూడండి, ప్రభు మనల్ని కొనుక్కున్నాడా, మనం ప్రభువుని కొనుక్కున్నామా? చెప్పండి. చాలామంది అనుకుంటారు మేము తలా డబ్బులు వేసుకొని 10 లక్షలు పెట్టి చర్చి కడితే సై వచ్చాడని. నీ 10 లక్షలు కక్కుర్తిపడి పరలోకం నుంచి వస్తాడు యేసు ప్రభు? మేమందరం కలిసి ₹1,00,00,000 చర్చి కట్టామని అంటారు లూథరన్ చర్చి వాళ్ళు. నీ ₹1,00,00,000 చర్చిలకి, బాప్టిస్ట్ చర్చిలకి నువ్వు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి వస్తాడా దేవుడు? చెప్పండి పిల్లలు, దేవుడు డబ్బుల కోసం ఆశపడి వస్తాడా? కొంతమంది అనుకుంటారు చర్చిల్లోకి ఇచ్చే కానుకల కోసం దేవుడు వస్తాడు అనుకుంటారు. నీ కానుకల కోసం కక్కుర్తిపడే పాస్టర్లు ఉంటే వాళ్ళు వస్తారేమో కానీ సేవకులు, దేవుడు ఎప్పుడు రాడు. దేవుడికి కావాల్సింది నీ డబ్బు కాదు, దేవుడికి కావాల్సింది నీ హృదయం. అవునా? పైగా నువ్వు దేవుణ్ణి కొనుక్కోలా, దేవుడే నిన్ను కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడిన వారని బైబిల్ చెప్తుంది. ఆమేన్. బైబిల్ చెప్పే విధానం, బైబిల్ ప్రకారం పురుషుడే స్త్రీని వెల ఇచ్చి తీసుకోవాలి. బైబిల్ చట్టం అది. దీన్ని బైబిల్లో ఓలి అని అంటారు. ఓలి. అయితే హిందూ దేశ చట్టం ఏంటంటే, హిందూ దేశంలో వరకట్నం. యాక్చువల్గా ఈ దేశంలో కూడా ఒకప్పుడు ఓలే ఉండేది. కాకపోతే ఓలిని అపార్థంగా వాడుకుంటా ముసలోళ్ళు చిన్న చిన్న పిల్లలను కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారని కన్యాశుల్కమని గురజాడ అప్పారావు ఒక నవల కూడా కనపడుతుంది మీకు. తర్వాత ఏం చేశారంటే ఇక్కడ కూడా వరకట్నం అనేది తీసుకొని వచ్చారు. బైబిల్ ప్రకారం కట్నం లేదు, ఓలి ఉంది. క్రీస్తే సంఘాన్ని కొనుక్కున్నాడు. మీకు బైబిల్లో కూడా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మీరు ఎక్కడ చూసినా వివాహాలు జరిగినప్పుడు పురుషుడే స్త్రీకి ధనం ఇచ్చి తీసుకొని వెళ్ళాలి. పురుషుడే స్త్రీకి ఇవ్వాలి. అయితే ఈ దేశ చట్టం ఏంటంటే కట్నం. ఇదే ఎందుకంటే పిల్లలు చాలామంది పేరుకే క్రైస్తవులైన ఈరోజు నిజానికి 90% సంఘాల్లో, అందుకని చివరి దినాల్లో సత్యం చాలా తక్కువ ఉంటుందని బైబిల్ చెప్తుంది. సత్యం చాలా తక్కువ ఉంటుంది. ప్రభు చెప్పాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ప్రభు ఒక కొండ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ప్రభు ఏడుస్తున్నాడు? రెండవ రాకడ కోసం అంటాడు. ఎందుకు రెండవ రాకడప్పుడు ఏంటి సమస్య? సంఘాలు ఉండవంటే బోల్డన్ని ఉంటాయి, ప్రార్థనలు ఉండవంటే విపరీతం జరుగుతాయి అంటాడు. మరి ఎందుకు ప్రభు ఏడుస్తున్నామంటే బైబిల్ ఉండదా అంటే విపరీతంగా ఉంటుంది. మరి పాస్టర్లు ఉండరా అంటే విపరీతంగా ఉంటారు. మరి ఎందుకు ప్రభు బాధపడుతున్నామంటే అన్నీ ఉంటాయి కానీ మీలాగా బ్రతికే వాళ్ళు, ఇదే బోధించే వాళ్ళు నాకు దొరుకుతారా అని బైబిల్ చెప్తుంది. రెండవ రాకడకు ముందు భూమి మీద కరువు ఉంటుందని బైబిల్ చెప్తుంది. వాక్యం కోసం కరువు, నీతి కోసం కరువు, విశ్వాసం కోసం కరువు. చూడండి, క్రైస్తవులైన ఈ రోజు సంఘాలుగా చేసుకొని మా సంఘం అని కూర్చున్నారు తప్ప బైబిల్ని చూసేలేదు. క్రైస్తవులై ఉన్నారు, ఎక్కడ దాకా ఎందుకు వివాహాలు దాకా వస్తే కులమే పట్టుకొని కూర్చుంటారు. తిరిగి జన్మించిన అమ్మాయి కావాలని అడిగే వాళ్ళు చాలా తక్కువ. మా కులం అమ్మాయి కావాలి, మా కులం. క్రైస్తవులు అయ్యుండి కులాలు, క్రైస్తవులు అయ్యుండి చదువు, స్తోమతలు, కట్నాలు, లోక కార్యాలు. నీ ఎన్నిక దేవుడి దృష్టికి ఘనంగా ఉండాలి. నువ్వు దేవుడు చెప్పిన అమ్మాయి కోసం ఎదురు చూసినప్పుడు, దేవుడు చెప్పిన అబ్బాయి కోసం ఎదురు చూసినప్పుడు, దేవుడి దగ్గర అడిగి కనిపెడితే అది దేవుని ఘనంగా ఉంటుంది. 2, వివాహం చేసుకునేటప్పుడు కూడా దేవుడు చెప్పినట్టు చేయాలి. నేను బొంబాయిలో చేసిన పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు కట్నం తీసుకోకుండా ఫస్ట్ నా లైఫ్లో చేసిన ఫస్ట్ పెళ్ళి పాస్టర్గానే. ఆ అబ్బాయి ఇంజనీర్ చదువుకున్నాడు, ఆ అమ్మాయి 7వ తరగతి. పరిశుద్ధాత్మ కలిగిన అమ్మాయి కావాలి బ్రదర్, నాకు దేవుని బిడ్డ కావాలంటే ప్రార్థన చేసి ఇదిగో చర్చిలో ఒక అమ్మాయి ఉందనగానే ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు చెప్పాడంటే ఆయనకి వచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్న మా అబ్బాయి ఇంజనీర్, మా అబ్బాయికి బోల్డ్ అంత కట్నం వచ్చేది ఎన్నెన్నో అన్నారు. అమ్మ బైబిల్ ప్రకారం దేవుడు నన్ను కొన్నాడు, అలాగే నేను కూడా నా భార్యకు నేను తెచ్చుకుంటాను అని పెళ్లి ఖర్చులు ఆ అబ్బాయే ఇచ్చి చర్చిలో పెళ్లి చేసుకొని హ్యాపీగా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మా నాన్న షాక్. వాళ్ళు నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ పెళ్ళి. రాజమండ్రి దగ్గర ఒక బ్రదరు వెళ్ళాక పెళ్లి జరుగుతుంటే అక్కడ ఒక పాస్టర్ గారు ఉండి బైబిల్ ప్రకారం కట్నం తప్పు, ఇది నేరం, నువ్వు దేవుని బిడ్డవైతే ఇప్పుడే కట్నం ఇచ్చే అన్నాడు.
ఆడు పిల్లిపీటల మీద నుంచి లెగిసెళ్ళి ఆడు లోపలికి వెళ్ళిపోయి బీరువాలో ఉన్న డబ్బులు 3 లక్షలు అక్కడ ఉన్నాయంటే ఇక వాడలేదు. ఆల్రెడీ పెళ్ళి వాళ్ళు కట్నం కాదు ఇచ్చింది 4 లక్షలు, 1 లక్ష రూపాయలు అయిపోయిందంట, 3 ఉన్నాయంట. వెళ్ళి లోపల బీరువాలో డబ్బులు పట్టుకొచ్చి స్టేజ్ మీద, పాస్టర్ గారు నాకు తెలియదు నిజంగా బైబిల్ ప్రకారం తప్పని, మా పాస్టర్ చెప్పలేదు, నువ్వు వచ్చి చెప్పావు, నాకు ఇది వద్దు, నా దేవుడు నాకు ఎంతకంటే ఎక్కువ ఇస్తాడు, నేను నా తండ్రిలాగా ఉండాలనుకుంటున్నాను, ఇది హిందూ చట్టం తప్ప బైబిల్ చట్టం కాదని అప్పటికప్పుడు స్టేజ్ మీద తీసుకొచ్చి ఇచ్చేశాడు. విచిత్రం పిల్లారా, దేవుడు సంతోషపడేది ఎప్పుడు నువ్వు వాక్యానుసారంగా చేస్తే సంతోషపడతాడు. నువ్వు దేవుని వాక్య ప్రకారంగా నడుస్తుంటే సంతోషపడతారు. అయితే సమస్య ఏంటంటే తెలియనప్పుడు ఏదో జరిగిపోయింది, లోకంలో ఉన్నప్పుడు అయిపోయింది, ఆచార సంబంధాలు ఉన్నప్పుడు అయిపోయింది, తెలుసుకున్న తర్వాత నువ్వు ఇస్తానంటే కూడా సమస్య. ఎందుకంటే జనరల్గా డబ్బులు ఎప్పుడు ఇస్తారు తెలుసా? విడిపోయేటప్పుడు, వద్దరేటప్పుడు, గొడవలు పడేటప్పుడు జనరల్గా రిటర్న్ ఇస్తారు. నువ్వు పొరపాటును ఫోన్ చేసి డబ్బులు ఇస్తానన్నావా, వాళ్ళ గుండెలు జారిపోతాయి. ఇలాంటి పరిస్థితి యాక్చువల్గా మామూలుగా నువ్వు కట్నం రూపంలో ఇవ్వకపోయినా కొన్నిసార్లు పెళ్లి ఖర్చులకు ఇస్తారు. అయ్యా మీరు అంత ఖర్చు పెడుతున్నారు కదా, మా వాళ్ళు కూడా వస్తున్నారు కదా అని ఏదో ఇస్తారు. మరి ఒక దైవజనుడు అలా ఫీల్ అయిపోయి డబ్బులు రాగానే వాళ్ళ అత్తగారు వాళ్ళకి ఫోన్ చేసి, అప్పుడు మాకు తెలియదు ఏదో మా నాన్న పెళ్ళికి తీసుకున్న డబ్బులు ఇస్తున్నానని చెప్పి ఫోన్ చేయగానే వాళ్ళ గుండెల్లో రాయబడింది, వామ్మ కట్టం డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నాడంట, ఏమైపోయిందో అమ్మాయికి అల్లుడికి గొడవ అయిందేమో, టెన్షన్, సమస్య. బైబిల్ అలా ఏమని చెప్పలే, నువ్వు ఏది చెప్పినా అది సమాధానంగా. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, నామకార్థంగా ఉన్నప్పుడు, తెలియనప్పుడు జరిగిపోతే అది జ్ఞానయుక్తంగా చేసేది. కానీ వాక్యం ఎరిగిన వాళ్ళు, ఈరోజు సమస్య ఏంటంటే పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద సేవకులు కూడా లక్షల కట్నాలు అడిగి మరీ వెళ్తున్నారు. చాలా దుర్మార్గం పిల్లలు. సేవకులైన ప్రజలు ఇంకెక్కువ కఠినమైన తీర్పును పొందుతారని బైబిల్ చెప్తుంది. ఒక పాస్టరు మొన్న వచ్చి డైరెక్ట్గానే మా అబ్బాయి, ఆయన అన్నాడు బైబిల్ ప్రకారం కట్నం తప్పు పాస్టర్ గారు, అయితే పెళ్లి సంబంధానికి వెళ్తే మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం, మా అబ్బాయికి నెలకు 50,000 జీతం, మాకు అక్కడ 2 ఎకరాలు ఉంది, ఎకరం 40 లక్షలు ఉంది, మొత్తం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఇది కాదే, దాన్ని ఇంకొక రూపాయలు తీసుకోవాలి, కట్నం అనే పేరు లేకుండా. ఇప్పుడు ఎట్లాగైతే గవర్నమెంట్ ఆఫీసులో మొన్న వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే పక్కన ఒక ఆయన వచ్చాడు, ఆ రిజిస్ట్రేషన్కి మేడం గారికి గిఫ్ట్ ఇంత అంటున్నాడు. నేను అన్నాను, గిఫ్ట్ ఎందుకు, లంచం అని చెప్పు, ఇక లంచమే నువ్వు ఇచ్చేది అంటే, లంచం కాదు సార్ ఇది గిఫ్ట్ మాత్రమే అన్నాడు. నువ్వు పేరు ఏదైనా చెప్పు, కార్యం అదే కదా. అలా ఇది గిఫ్ట్ అనే పేరుతో, మరొక అనే పేరుతో చేస్తూ ఉన్నారు. చాలా దారుణం. పిల్లరా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది ఉంటుంది. కేవలం నువ్వు ధనం వచ్చినంత మాత్రాను, ధనం ఇచ్చినంత మాత్రం నీతిమంతుడు కావు. ఆమేన్. దేవుడు ధనం కంటే కూడా ఎక్కువ కోరింది ఫస్ట్గా నీ భార్యని ప్రేమించు, ఎక్కువ ప్రేమించు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించు. ఆమేన్. ఆ తర్వాత ఒక రోల్ మోడల్ లైఫ్ జీవించండి, ఒక మాదిరికరమైన జీవితాన్ని. ప్రజలు చూసి అబ్బా దేవుని బిడ్డలంటే ఎలా ఉంటారా, మన మార్చబడిన జీవితం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధని బైబిల్ చెప్తుంది. ధననిధి అంటే నీతిమంతుని ఇంటికి వస్తే బంగారం వెండి దొరికిద్దని కాదు పిల్లాడు, ఆ ఇంట్లోకి వస్తే దేవుడు దొరుకుతాడని. ఎవరైనా దుఃఖంలో ఉన్న వాళ్ళు ఆ ఇంటికి వస్తే ఆదరణ దొరకాలి, బాధలో ఉన్న వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకి సమాధానం దొరకాలి, జీవితాలు మార్చబడాలి. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలని. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. అంటే భర్తకి ఎలా జీవించాలో చెప్తున్నప్పుడు క్రీస్తుని సంఘాన్ని చెప్పాడు. అబ్రహాముని చెప్పాలా, ఇస్సాకుని చెప్పాలా, దావీదుని చెప్పాలా, మోషేని చెప్పాలా. మోషే చాలా అద్భుతమైన కుటుంబ జీవితాన్ని జీవించాడు. మీకు తెలుసో లేదో, మోషే చాలా అందగాడు. మోషే భార్య నల్లటి నీగ్రో, చాలా బ్లాక్, ప్యూర్ బ్లాక్. ఆయన మోషే పాత నిబంధనలో బహుభార్యత్వం ఉంది, కావాలంటే ఇంకొకరిని చేసుకోవచ్చు. మోషే ఐగుప్తు యువరాజుగా ఉండొచ్చిన వ్యక్తి, కానీ జీవితంలో ఆమెను తప్ప మరొక స్త్రీని ఆశించలేదు. నీతిగా బ్రతికాడు, ఎంతో నిజాయితీగా బ్రతికాడు. చివరికి మోషే భార్య మోషేని హింస పెట్టింది, మోషేని విలువ లేకుండా మాట్లాడింది, తీసిపడేసింది. అయినా కానీ ఆమె ఎంత బాధ పెట్టినా మోషే సహనం కలిగి ఉన్నాడు. మోషే భరించాడు, విధేయత చూపించాడు.
అంతగా మోషే జీవించిన మనకి మాదిరి చూపించేటప్పుడు కొత్త నిబంధనలో మోషేని కూడా మాదిరి చూపించాలి వివాహ విషయంలో. ఎందుకంటే మోషే అంత చూపించి ఉండొచ్చు, కానీ మోషే తన భార్య కోసం ప్రాణం పెట్టలే. తన భార్యను రక్తం కార్చినంత సంపాదించిన. అంటే దేవుడు మనల్ని ఆశిస్తున్న ప్రేమ ఆ లెవెల్ ప్రేమ. ఆమేన్. 2, స్త్రీలకు సంఘము ప్రభువుకి ఎలా లోబడుతుందో అలా లోబడండి అన్నాడు. ప్లస్ శారాను కూడా మాదిరి పెట్టాడు బైబిల్. సంఘం క్రీస్తుకి లోబడినట్టుగా అన్నాడు, అలాగే శారా అబ్రహామును కూడా పిలిచాడు. 2 ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి శారా అని పేరు పెట్టాడు, కానీ మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎవరి పేర్లు మెన్షన్ చేయబడలా. మనకు మాదిరి అంటే యేసు ప్రభు సంఘమే అన్నాడు. ఆమేన్. శారా అబ్రహామును ఎలా పిలిచిందని రాయబడింది బైబిల్లో. ఏవండి అని కూడా పిలవలా. లేకపోతే మరి భార్గవి ఎలా పిలిచిద్దో తెలియదు, కానీ ఇర్మియా అంటదో లేకపోతే ఇదిగో అంటదో ఏవండి అంటదో తెలీదు. మరి శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచిందంట. బెత్షెబాను కూడా చూడండి. బెత్షెబా ప్రారంభ జీవితంలో వ్యభిచారంతో ప్రారంభించింది, చాలా చెడు జీవితంతో ప్రారంభించింది. కానీ దావీదు దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన జీవితాన్ని, ఆయన భక్తి జీవితాన్ని చూసి 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 దావీదు విలువ మనసులో పెరిగింది. చివరకు దావీదుని నా ప్రభువా నా రాజ్యాన్ని పిలిచిద్దామె. బెత్షెబా చాలా గొప్ప విషయం పిల్లారా. మన విలువ మన జీవితం ద్వారా పెరగాలి, మన ప్రవర్తన ద్వారా విలువ పెంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చూపించే మాదిరి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అది మనకు మాదిరి అన్నాడు. స్త్రీకి సంఘాన్ని చెప్పాడు, శారాని కూడా చెప్పాడు. శారాని ఆ తర్వాత కుటుంబ జీవితంలో ఇద్దరూ కలిసి 3వ వ్యక్తిగా దేవుడి సన్నిధిని రోజు వాళ్ళ మధ్యలో తీసుకురావాలి పిల్లలు. అందుకనే 3 పేట్ల తాడని వివాహం అప్పుడు అంటాడు. అంటే అది మంగళసూత్రం కాదు, రాసింది ఎవరు? సొలొమోను రాశాడు. ఇజ్రాయెల్ దేశంలో మంగళసూత్రాలు లేవు. బైబిల్లో పెళ్ళి ఎలా జరుగుతుందంటే పాత నిబంధనలో 10 తళల నాణ్యం అని ఒకటి ఉంటుంది. ఆ నాణ్యాన్ని తీసుకొచ్చి పురుషుడు స్త్రీ యొక్క చుట్టూ కొప్పులో పెడతాడు, మెడలో కాదు, ఇక్కడ పెడతారు. పెట్టినప్పుడు ఆ 10 తళల నాణ్యంలో ఆమె గనక తప్పు చేస్తే, ఏదన్నా పాపం చేస్తే ఒక నాణ్యం పీకి పడేస్తారు. అందుకనే ఒక నాణ్యం పోయిన స్త్రీ నాణ్యం పొరపాటును పోగొట్టుకుంది, కానీ భర్త పనికి వెళ్ళాడు, వస్తే బయటకు వస్తే భర్త వచ్చి చూస్తే నువ్వు పొరపాటును పోగొట్టుకున్న నాణ్యంలో ఒకటి పోయింది అంటే ఆ ఊర్లో అందరూ పిలిచి ఆ మెయిన్ ప్రధాన యాజకుడు వచ్చి నాణ్యంలో ఒకటి తీసి పడేస్తాడు. భర్త రాగానే చూస్తే ఎవరితోనూ వ్యభిచారం చేసిన అర్థం అన్నమాట. అందుకని భయపడిపోయింది, నా భర్త వస్తున్నాడు, ఒక నాణ్యం పోయిందని ఇల్లంతా ఎత్తుక్కుంటుంది. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఆ 10 కాయిన్ రింగ్ అని 10 తళల నాణ్యం తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట తలలో. అట్లా అదే కొత్త నిబంధన వచ్చిన తర్వాత అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ అనేక దేశాల్లో ఇద్దరికి నిబంధన ఉంది కనుక ఉంగరం తీసుకొని వివాహ నిబంధనగా ఇద్దరు చెరొకరు, ఈమె నిబంధన ఆయనకి, ఆయన నిబంధన పెట్టేవాళ్ళు. మన దేశంలో అది హిందూ సంప్రదాయంలో తాళి కట్టుకుంటారు. నువ్వు ఏది పెట్టావు అన్నది తర్వాత విషయం, కానీ నిబంధన ప్రకారం నువ్వు జీవించడం చాలా ముందు విషయం. అలాగే తాళి కట్టమని చెప్పట్లేదు, ఎందుకంటే తాళి కట్టేటప్పుడు ఈ మాట అంటారు, 3 పేట్ల తాడు, 3 పేట్ల తాడు, 3 పేట్ల తాడు అని బైబిల్ ఉన్నట్టు చెప్తారు. అది మంగళసూత్రం బైబిల్కి సంబంధించింది ఏం కాదు, అది మంగళాదేవి అని శివుడికి సంబంధించింది. మహాశివుడు పరలోకాన్ని వదిలిపెట్టేసి భూమి మీదకి వచ్చి ఆయన ఒక అమ్మాయి ఎంటపడతా ఉంటాడు. హిందువుల చరిత్ర ఎంటపడుతుంటే పార్వతీదేవి మా ఆయన వేరే అమ్మాయి ఎంటపడుతున్నాడని ఈమె కొత్త గెటప్ వేసుకొని మంగళాదేవి అనే గెటప్ వేసుకొని భూమి మీదకి వచ్చింది. అరే కొత్త ఫిగర్ ఎవరో బాగుంది అని చెప్పేసి ఎంటపడతాడు. అది హిందువుల స్టోరీ. ఎంటబడినప్పుడు ఆమెను నువ్వు నాకు భార్యగా కావాలి అంటే ఆమె కొన్ని డిమాండ్లు పెట్టిద్ది. ఆ డిమాండ్ ప్రకారం ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క జన్యువుని ఆయనది కత్తిరించేసి ఆమెకు మెడలో వేస్తాడు. అంటే ఆ తాడు తెగితే ఈయన జీవం పోయినట్టు. అందుకోసం దాన్ని మంగళసూత్రం అంటారు. ఆయనది కడుతున్నప్పుడు అక్షయ దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు, దాన్ని అందుకని అక్షంతలు అని అంటారు. అది హిందువుల చరిత్ర. అందుకోసం క్రైస్తవ సేవకులు కొందరు అభ్యంతర పడతారు చాలా వరకు, అది మనకు సంబంధం లేదు కదయ్యా మనకి ఎందుకు అని.
అయితే చాలామంది పాస్టర్లు చెప్పేటప్పుడు 3 పేట్ల తాడు 3 పేట్ల తాడని చెప్తారు. బైబిల్ చెప్పేది 3 పేట్ల తాడు అన్నది భార్య, భర్త మరియు క్రీస్తు ఉండాలి. అంటే ప్రతిరోజు భార్య, భర్త కుటుంబ ప్రార్థన చేయాలి. ఇది 3 పేట్ల తాడు. అది సులువుగా తెగదు అంది. మీతో పాటు ప్రతిరోజు కుటుంబంలో క్రీస్తుని పిలుచుకోవాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, అది 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయాలి. దేవుడు 3వ పేటగా ఉండాలి. భార్య పక్కన పుట్టింటికి వెళ్ళిపోతే ఒంటరితనం అనిపిస్తుంది. అవునా? అంటే ఒక్కరే ఉన్నారు, ఇంటి ఇద్దరు లేరని. భర్త ఎటు వెళ్ళిపోతే ఆమెకు ఒంటరితనం అనిపిస్తుంది. అలాగే మీరిద్దరు ఉన్న క్రీస్తు లేకపోతే కూడా ఒంటరితనం అని ఫీల్ అవ్వాలి. ఆయన 3వ పేట. అందుకని కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలు, కుటుంబ ప్రార్థన చేయని కుటుంబాలు శత్రువుకు చాలా సులువుగా తేడా అవుతుంది. ఏ సమస్య అయినా రాని కుటుంబ ప్రార్థన ఆపకూడదు పిల్లలు. ఆదమ అవ్వల నుంచి దేవుడు ఆశించింది ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి మోకరించి దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి ముగ్గురు కలిసి అక్కడ సహవాసం చేసేవాళ్ళు. పాపం ద్వారా అది దూరమైంది. సిలువ ద్వారా మళ్ళీ ప్రతి కుటుంబంలో అది స్థాపించాలన్నదే దేవుడి ఆలోచన. దేవుడు నీ నుంచి ఏమి కోరట్లా. రోజు సాయంత్రం వచ్చి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మోకరించి అలా వస్తుంటే దేవుడు అనుకుంటాడు, ఒకప్పుడు నా బిడ్డలు ఆదమ అవ్వలు ఎలా వెళ్ళిపోయారు ప్రార్థించకుండా. ఈరోజు మళ్ళా ఒక్కొక్క కుటుంబం ఇలా వస్తుంటే దేవుడికి అంత ఆనందంగా ఉంటుంది పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశించేది కుటుంబ సహవాసం. యెహోవా అనగా చెప్పాను ఏంటి? గాడ్ విత్ హిస్ ఫ్యామిలీ. కుటుంబంతో కలిసి ఉన్న దేవుడు అని. దేవుడు మన కుటుంబంతో కలిసి ఉండాలని ఒక తండ్రిగా చాలామంది ప్రార్థన కూడా పిల్లారా కొన్ని మాటలు రిపీట్గా చెప్తారు. అది కాదు ప్రార్థన అంటే. నువ్వు ఈరోజు ఏమేం చేసావు నీ తండ్రితో చెప్పుకో. ఈరోజు వస్తే ఇదిగో తండ్రి ఈరోజు పొలం వెళ్ళాను, ఇలా చేశాను, ఇలా బాగుంది. నీ రోజు జరిగే ఫీలింగ్స్ అన్ని పంచుకోవటమే ప్రార్థన. అందుకని ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. మీరు ఎలియాజరు గురించి సందర్భం చూస్తారు. ఎలియాజరు అతడు దేవునితో అతడు ప్రార్థించుట ముగియగానే ఇస్సాకు వచ్చిందని చెప్పి రెబెకా వచ్చిందని రేపు రాయబడలా. అతడు మాట్లాడుట ముగించక మునిపే రెబెకా అక్కడికి వచ్చిందని చెప్పి రాయబడింది. అంటే అతనికి ప్రార్థన ఎట్లయిందంటే దేవుడితో మాట్లాడుకోవటం అనేది అయిపోయింది. దేవునితో రోజు ప్రతి విషయం చెప్పండి. చిన్నదైనా పెద్దదైనా నీకు ఒకటి నచ్చినా నచ్చకపోయినా రోజు ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా గడిపావో కూర్చొని దేవునితో 10 నిమిషాలు మాట్లాడు. అదే ఆయన ఆశించేది పిల్లలు. మన నుంచి థ్యాంక్స్ ఆశిస్తాడు, మన నుంచి 4 మాటలు ఆశిస్తాడు, అంతే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో ఏదేమైనా మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు, దేవుని మాటలు వెళ్ళేటప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత గాయం ఉంటుంది, కొంతమంది అర్థం అవ్వచ్చు, కొందరు నొచ్చుకోవచ్చు. అయినా మనం దేవుని మెప్పించాలని గురి అన్నాడు తప్పకుండా పిల్లలు. ఆమేన్. పాపం బహుశా ఇర్మియా ఈ మాట చెప్పగా నేను అనుకున్నాను ఎంతమంది ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో. అసలు ఇలా అనగానే కొంతమంది నువ్వేమన్నా అధిక నీతిమంతుడువా, అధికముగా నీతిమంతుడుగా ఉండదని కొందరు సెటైర్లు వేసే వాళ్ళు ఉంటారు. కొందరేమో పిచ్చి అనవచ్చు, కొందరేమో ఎర్ర, కొందరు తెక్కులోడ అనవచ్చు, కొందరు మరొక రకంగా మాట్లాడవచ్చు. కొందరు ఒక్కడ వేట చేస్తున్నావా, మిగిలిన ఎవరు లేరా, రకరకాలుగా అనొచ్చు. మనం మనుషుల మెప్పు కోసమో మనుషుల ఘనత కోసమో చేస్తే అది దేవునికి నచ్చదు. కానీ ఇదిగో నా తండ్రి చెప్పాడు, నాకు స్తోమత లేదు ప్రభా, అయినా కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇచ్చినంతట్లో నేను చేస్తున్నాను. నువ్వు చేస్తే నిజంగా యథార్థంగా ఉంటే దేవుడు చూడండి అంతకు 10 రెట్లు తక్కువ టైంలో దయచేస్తాడు. పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఆ అబ్బాయి సాక్ష్యం, ఆ అబ్బాయికి చాలా ఆశ్చర్యకరంగా ఆ డబ్బులు ఇచ్చిన ఆ 3 లక్షల పెళ్లిపేటల మీద ఇచ్చాడు కదా. వాళ్ళ ఊర్లో వాళ్ళ పొలం ఉంది కదా, ఆ పొలం పక్కన పెళ్ళి అయిపోయిన కొద్ది రోజులకు ఒక ఫ్యాక్టరీ పడింది. ఫ్యాక్టరీ పడగానే 5-6 లక్షలు విలువ చేసే పొలం 30 లక్షలకి వెళ్ళింది. ఆయన 3 లక్షలు ఇస్తే 30 లక్షలు ఇచ్చాడు దేవుడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. నువ్వు వాక్యానుసారంగా ఉండటానికి ఇష్టపడితే దేవుడు సంతోషిస్తాడు. అంతే తప్ప మరి ఏ కారణంతో కాదు. అది చేసేది జ్ఞానయుక్తంగా ప్రేమపూర్వకమైన వాతావరణంలో సంతోషకరంగా చేయాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. అయితే మనము క్రీస్తుకు మాదిరిగా జీవించాలనే తత్వాన్ని అన్నాడు పోగొట్టుకోకూడదు. ఈరోజు సంఘాలకి దేవుని చిత్తం అంటే పెద్ద విలువ లేకుండా పోయింది. దేవుని మాట అంటే విలువ లేకుండా పోయింది. పండుగలు ఆరాధనలు దేవునికి ఇష్టమని చెప్తే అందరూ అదే చేస్తున్నారు. గుంపులో పోయింది అలాగా. కానీ కొందరైనా వాక్యానుసారంగా ఉండే వాళ్ళ కోసం ఎత్తుకుతున్నాడంట దేవుడు. ఆ కొందరిలో మనం ఎందుకు కాకూడదు పిల్లారా? ఒకవేళ దేవుడు ఈ ప్రాంతం మొత్తాన్ని చూస్తే నా వాక్యానుసారంగా బ్రతకాలి అని ఆశపడి తీర్మానం ఉండేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా అని దేవుడు చూస్తే
తండ్రి నాకు శక్తి లేదు, నేను ఉండటానికి ట్రై చేస్తా, నాకు బలమివ్వు అనే ఒక్క వ్యక్తి కనపడ్డ దేవుడు సంతోషిస్తాడు పిల్లలు. ఆకాశము నుంచి దేవుణ్ణి వెతుకువాడు కలడేమో అని చూస్తున్నాడంట. ఈరోజు ఏ చర్చికి వెళ్ళినా గొడవలు, సమస్యలు, డబ్బులు, మనుషుల మధ్యలో ఫైటింగ్లు, సమాధానం లేని స్థితి. వీటన్నీ నాకు వద్దు ప్రభా, నేను యథార్థంగా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించాలి నాయన, నాకు శక్తి నువ్వు ప్రభా అనే ఒక తీర్మానం కలిగిన వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. అటువంటి తీర్మానం కనుక మనకుంటే నిజంగా దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మన వల్ల కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా చేయగలడు పిల్లారా. ఆమె కాబట్టి అసలు ఇర్మియా మారటం, దేవుడు ఆయన మార్చడం చాలా సంతోషం. నేను మొన్న మా ప్రజెంట్ వేరే ఎదురుగా ఒక హౌస్ తీసుకొని పైన కొంచెం మందిరాన్ని కడుతున్నా, ధ్యానిస్తా ఉన్నాను. అసలు ఇర్మియా ఆ పాత చర్చి కడుతున్నప్పుడు, చర్చి కట్టేటప్పుడు అలా దేవుడు తీసుకొని వచ్చాడు. అసలు ఎలా 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 ఆయన మార్చుకుంటూ వచ్చాడు, ఏ ఏ పరిస్థితుల్లో తీసుకెళ్ళాడు. పాపం ఎన్నెన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమల్లోకి తీసుకెళ్ళి ఆయన్ని నలిపి, ఒక పాత నిబంధనలో ప్రధాన యాజకుడి మీద మందిరం ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఒక తైలాన్ని పోస్తారు. ఆ తైలం లేకుండా వెళ్ళకూడదు. ఎంత ఎన్నుకోబడ్డ అహరోనైనా కానీ తైలం పోస్తేనే వెళ్ళాలి, లేకపోతే వెళితే చచ్చిపోతాడు. అయితే ఆ తైలం ఎలా వస్తుందంటే, రోజా పూలను తీసుకొచ్చి వాటిని బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టి వాటిని నలపాలి. ఆ నలిపితే ఆ లోపల నుంచి ఒక రకమైన లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి మళ్ళా ఎండలో పెడతారు. అందులో ఉన్నటువంటి ఆ రోజు ఆయిల్ రెండు సపరేట్ అవుతాయి. ఆ ప్రాసెస్లో నుంచి తీసుకెళ్తారు లైట్ హాట్ టెంపరేచర్లో. అంటే ముందు లైట్ వేడి, ఎండ, నలపటం, తర్వాత వేడిలో సపరేట్ చేయటం. సేమ్ క్రైస్తవుడైనా అంతే. మన మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి క్రీస్తు వలె మారాలంటే శ్రమల ద్వారా, సమస్యల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు నలిపేస్తాడు పిల్లారా. బైబిల్లో ఏ జీవితమైనా చూడండి. దావీదును నువ్వు రాజు అవబోతున్నావు అన్నాడు దేవుడు. రాజుగా వచ్చి నీ మీద అభిషేకం చేస్తానన్నాడు. ఏమైంది? తెల్లారే అన్నదమ్ములు ఆయన దూరం చేయటం మొదలుపెట్టారు. ఇంట్లో మాట్లాడటం మొదలుపెట్టారు. వెళ్ళి అడవిలో ఒక్కడే పాటలు పాడుకున్నాడు. సింహాన్ని చంపాడు, ఎలుకబంటుని చంపాడు. ఇంట్లో వచ్చి చెప్పాడు, అన్నా నేను సింహాన్ని చంపానని. ఇంట్లో వాళ్ళు లెక్క చేయకుండా పక్కన పెట్టారు. కష్టం వచ్చింది. రాజు దగ్గర తీసుకెళ్ళాడు, గొలియాతును చంపొచ్చాడు. గొలియాతును చంపగానే ఆనందం వచ్చిందా? సౌల్లో దెయ్యం దూరి దావీదును వెంటాడి 13 సంవత్సరాలు బాధ పెట్టాడు. దేవుడేమో నువ్వు రాజు అవుతావన్నాడు. ఏమైంది? ఉన్న ఊరు వదిలేశాడు, అమ్మా నాన్న వదిలేశాడు. అమ్మా నాన్న కూడా సమస్య వస్తే వాళ్ళ మోయాబు దేశంలో పెట్టాడు. 13 ఏళ్ళు బెత్లెహేము వదిలిపెట్టి, ప్యాలెస్ వదిలిపెట్టి, కొండల వెంట, గుట్టల వెంట, అడవుల వెంట కష్టపడి, ప్రయాసపడి, ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని తిరిగాడు. దేవుడేమో నువ్వు రాజు అవుతున్నావు అన్నాడు. ఏమైంది? దేవుడు నలిపేశాడు ఆయన. యోసేపుని చూడండి, దేవుడు ఏమన్నాడు? నీ అన్నదమ్ముల కంటే నేను గొప్పవాడిని చేస్తానన్నాడు. తర్వాత ఏమైంది? అన్నదమ్ములు ద్వేషించారు, బాధ పెట్టారు, తీసుకెళ్ళి గోతిలో వేశారు. అంతటితో ఆపలేదు, వేరే దేశానికి అమ్మేశారు. కాళ్ళకి చేతుళ్ళకి సంఖ్యలేసి పడింది. 300 మంది పనివాళ్ళు ఉన్నారు ఆయన తండ్రి ఇంట్లో. 300 మంది పనివాళ్ల పైన ఓనర్గా ఉండాల్సిన యోసేపు కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి ఒంటెల మీద పడి లాక్కుంటా వెళ్తుంటే ఏడ్చుకుంటా తెలియని దేశానికి వెళ్ళి ఒక పనివాళ్ళలాగా అంట్లు తోవాడు, పనులు చేశాడు, బట్టలు ఉతికాడు, వాళ్ళు చెప్పిన ప్రతి చాకరీ చేశాడు. దేవుడు నువ్వు గొప్పోడు అవుతావు అన్నాడు. అన్నదమ్ముల కంటే గొప్పోడు అవుతావు అన్నాడు. ఏమయ్యాడు? అన్నదమ్ములు తండ్రి ఇంట్లో పనివాళ్ళ మధ్యలో రాజుల్లాగా బతుకుతుంటే పనుడైపోయాడు, బానిసైపోయాడు. దేవుడు అతను నలపటం మొదలుపెట్టాడు. ఎక్కడ కూడా కొంచెం కృప చూపించి అతని మంచితనాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, వాళ్ళ ఓనర్ గుర్తుబట్టి మెల్లమెల్లగా చిన్న పనిలో, అరే నువ్వు వద్దురా, అంటు కడటం కాదురా, పిల్లల గురించి చూసుకోరా అన్నాడు. ఆ తర్వాత ఇంకా బాగా చేస్తుంది, అరే ఈ పని అంతా చూసుకో అన్నాడు. ఈ పొలం పని కాదని చూసి అట్టట్టడ చేసి ఆయన ఇంట్లో ఉన్న 500 మంది పని వాళ్ళపైన హెడ్ అని చేశాడు. బాగుందిలే అనుకునే టైంలో ఆ ఇంటి ఓనరమ్మ ఆయన మీద కన్నేసి ఎంత బలవంతం పెట్టినా పాపం చేయడానికి ఇష్టపడలా. పరిశుద్ధంగా బతికినందుకు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఎంత బాధపడి ఉంటాడు ఆ రోజు. తెలియని దేశంలో అన్యులందరూ అక్కడుండి, రే దుర్మార్గుడా,
కన్న తల్లి లాంటి తన మీద రేప్ అటెంప్ట్ చేసేవరా అని ఆయన మీద నేరం మోపుతుంటే, ఆయన జైల్లో వేస్తే కరడు కట్టిన దొంగలు కూడా చిచ్చి అని ఆయన్ని గెంటేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతుంటే ఒంటరిగా ఎంత ఏడ్చుంటాడు. బైబిల్లో మాట రాయబడింది. ఆ జైల్లో వేసినప్పుడు కరడు కట్టిన దొంగలు కూడా ఇతన్ని దుర్మార్గంగా తల్లి లాంటి తన మీద రేప్ అటెంప్ట్ చేసేవరా దుర్మార్గుడా అని అందరూ అతన్ని బాధ పెడుతుంటేనట. అప్పుడు యెహోవా అతన్ని చూసి జాలి పడినని రాయబడింది. ఆమేన్. దేవుడికి చాలేసిందంట. ఆమేన్. ఏమైంది? జైలు నుంచి ఆ తర్వాత దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు. ఆ ప్రాసెస్లోకి వెళ్లకుండా ఉంటే పిల్లారా, క్రీస్తును పోలిన దీనత్వము, క్రీస్తును పోలినటువంటి సహనము అవి రావు. అందుకే దేవుడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకునే రాయబడింది ప్రభువుని గురించి హెబ్రీ పత్రికలో. ఆమేన్. దేవుడే ఆయన మన రక్షకుడు కావాలి అంటే ఆయనకే శ్రమలు శోధనలు అవసరమైనవి. కాబట్టి మనల్ని కూడా అలా మార్చాలంటే అలా తీసుకెళ్తాడు. అవి ఇర్మియా జీవితంలో రక్షించుకోవడానికి దేవుడు ఆయన్ని పాపం చిన్న వయసులోనే కన్న తండ్రిని పోగొట్టుకొని, ఇర్మియాకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న చూస్తున్నప్పుడు చాలాసార్లు అనేవాడు, అంకుల్ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, అంకుల్ చాలా ఇష్టం అని. దేవుడు ఆయన పాపం చర్చకు వస్తూ కూడా మానలేకపోతూ ఉండేవాడు. చాలా అంకుల్ నేను మారాలి, నేను అన్నీ మారాలి అని చెప్పి ప్రయాసపడతా ఉండేవాడు. కానీ దేవుడు ఆయన్ని పట్టుకోవడం కోసం ఆయన ఎంతో బాధపెట్టి చాలా కష్ట పరిస్థితుల్లో తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడైతే చర్చిలోకి చాలా ఏడ్చాడు. ఆ రాత్రి అక్కడ కూర్చొని తను అక్కడ ప్రార్థన చేస్తూ చాలా ఏడుస్తుంటే చాలా జాలేసింది. నిజంగా అతని కన్నీటిని చూసి దేవుడు వాళ్ళ నాన్నగారిని బతికిస్తాడేమో అనుకున్నాను. ఆయన వెళ్ళిపోయినప్పుడు అసలు పాపం ఏమైపోతాడో అనుకున్నాను. కానీ ఆ రోజు ఏదేమైనా నేను దేవుడితో ఉంటాను అంకుల్ అన్నాడు. ఆ స్థితిలో వాళ్ళ నాన్నగారు అలా దుఃఖమైపోయాడికి వచ్చినాక ఆ టైంలో పాపం అప్పుడే కొత్తగా పెళ్ళయింది. ఆ అమ్మాయి చిన్నపిల్ల పాపం తనకు తెలియని పరిస్థితి. కొద్ది రోజుల్లో మళ్ళీ కుటుంబ సమస్యలు, చాలా వేదన పడుతూ ఒక్కొక్కసారి అక్కడ ఉండి ఒక సమయంలో అయితే ఒకానొక రోజు వాళ్ళ అత్తగారు ఏదో పొలంలో ఉండి అంకుల్ నేను చచ్చిపోతాను అంకుల్ అని ఫోన్ చేశాడు. చచ్చిపోదాం అనుకుంటున్నానని. నేను దేవుడు నిన్ను ఎన్నుకుంది మరణించడానికి కాదు, అనేకులను రక్షించడానికి. నువ్వు అక్కడే నిలబడి ప్రార్థన చేస్తాను, ఎంత బాధైనా రావచ్చు, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నిన్ను నలపటానికి అనుమతిస్తున్నాడు తప్ప మరి ఏమీ కాదు. అక్కడ ఏదో పొలంలో ఆ ఊర్లో నుండి నేను ఒక మీటింగ్లో ఉన్నాను, ఈ టైంలో ఫోన్ వచ్చింది ఏంటని చూస్తే. కానీ అలా అక్కడి నుంచి ఇక తీర్మానం చేసుకుని దేవుడి కోసం బ్రతకాలని వచ్చాడు. అంచెలంచెలుగా ఎన్నో అప్పుల్లో, నాన్నగారు చనిపోయినప్పుడు ఎన్నో అప్పుల్లో ఉన్నాడు, ఎన్నో సమస్యల్లో. కానీ ఆ రోజు ఆయన మిగిలిన వాళ్ళందరూ ఎక్కడైనా వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి చేసిన భౌతికమైన మేలు చెప్తారు. కానీ ఇర్మియా వాక్యాన్ని బట్టి ఆనందించాడు, నాకు దేవుడు దొరికాడు. ఇర్మియా నాకు నచ్చిన మాట ఏంటంటే నా దేవుడు అంటాడు. దేవుడు అంట నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. దేవుడు ఆయన నాకు దేవుడు దొరికాడు, నిజమైన వాక్యం దొరికింది, నిజమైన సత్యం దొరికింది. వాక్యంలో ఆనందించుకుంటా ఈరోజు అలా మారుతుంది. ఈరోజు వాక్యాన్ని బట్టి తను ఎంతగానో అనేకుల కొరకు ప్రార్థిస్తూ అసలు ఈరోజు ఇర్మియా నిర్ణయం తీసుకుని నేనే ఆశ్చర్యపోయాను. ఇర్మియా నీకు అసలు ఏం పరిస్థితి, నేనేం మాట్లాడలేదు, ఏం అడగలేదు కూడా. నిజంగా నువ్వు చేస్తున్నావా అంటే అవును అంకుల్ నేను చేయాలనుకుంటున్నాను. చాలా సంతోషించాను. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళు, పెద్ద ఉన్నోళ్ళే ఇంకా పొందుకుందాము, ఇంకా ఎంత ఇస్తారో అని చెప్పేసి చిన్న ఫ్రిడ్జి లేదు, అది లేదు, ఇది లేదని ఎంటపడుతున్న రోజులు ఇవి. తను భేద స్థితిలో చిన్న వయసులో కుటుంబ భారం మొత్తం మోస్తూ తనున్న దానిలో నుంచి నీతిగా నిజాయితీగా బతుకుతుంది. మిగిలిన వాళ్ళు పనిలో కాంట్రాక్టులు తీసుకొని డబ్బులు సంపాదించుకుని ప్రయత్నిస్తారు. పని దగ్గర కూడా తను నమ్మకంగా ఉంటాడు. నా కాంట్రాక్టులు వద్దు, నాకు వచ్చిన దాంతో నేను తృప్తిగా ఉంటానని. నీతిమంతుని కలుగు శ్రమలు అనేకమైన క్రీస్తు అన్నిటి నుంచి వారిని విడిపించడానికి రాయబడి తనలా చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. వాట్ హ్యాపెన్స్ ఈజ్ నెక్స్ట్. సో మనకి నీతిగా బ్రతకాలి, దేవుడు చెప్పినట్టు బ్రతకాలి, నా తండ్రికి ఇష్టమైనట్టు బ్రతకాలని ఆశ ఉంటే చాలు పిల్లారా. ఆయన మనకి బ్రతకటానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. అది కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది, కొన్నిసార్లు బాధగానే ఉంటుంది, కొన్నిసార్లు చాలా అది హృదయానికి కూర్చుతుంది. పాప తన మాట చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ నాయనమ్మ వాళ్ళ కుటుంబం ఎలా అనుకున్నాను నేను. ఎందుకంటే అందరికి వాళ్ళ పరిస్థితులు తెలియదు, అవగాహన ఉండదు. మనకి ఏమి లేని స్థితిలో ఉన్నాం, ఏంటి ఈ ఆలోచన, ఎంత బాధపడ్డారు. అయినా పాప నన్ను నిలబడటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె బాధపడాల్సిన అవసరం పిల్లారు.
ప్రభువు వాక్యాన్ని నెరవేరుస్తున్నప్పుడు అందరికంటే ఎక్కువ దేవుడు సంతోషపడతాడు. ఆమేన్. దావీదు ఒకానొక సందర్భంలో అడవిలో ఉన్నప్పుడు కూర్చో, ఒక్క నిమిషం అయిపోయింది. దావీదుకి ఒక ఆశ కలుగుతుంది. ఏంటంటే అడవిలో ఉన్నప్పుడు బెత్లెహేములో ఉన్న బావిలో నీళ్లు తాగాలనిపించింది. మామూలు కూర్చో వెనకాల అమ్మాయి కంటూ బెత్లెహేములో వాళ్ళ ఊర్లో బావిలో నీళ్లు తాగుదాం అనిపించింది. నీళ్ళు లేక కాదు, అడవిలో ఉంటాడు. ఆ నీళ్లు తాగి ఎన్ని రోజులు అయ్యిందో అని చిన్న ఆశ కలిగింది దావీదుకి. ఆ నీళ్లు తాగితే ఎంత బాగుంటుందో అనగానే దావీదు పక్కన ఒక 30 మంది ఉంటారు, బలమైన యోధులు. అందులో ఒక ఇద్దరు లేచి వింటారు ఆ మాట. ఏంటి, ఈయన కాబోయే రాజు, ఈయన దేశానికి అభిషక్తుడు. దావీదు అప్పుడు సోనుంచి పారిపోయి అడవుల్లో ఉంటాడు. ఆయనకు ఆ బావిలో నీళ్లు తాగాలనుకుంటే అదే టైంలో ఆ ఊరు మీదకి శత్రువులు వచ్చి పట్టుకొని ఉంటారు. శత్రువుల ఆర్మీ మొత్తం దాదాపు 2000 మంది సైన్యం ఊరిని పట్టుకొని ఉంటారు. దావీదుకి ఆమె బావిలో నీళ్ళు తాగాలనిపించింది. నీళ్లు లేక వెళితే అనుకోవచ్చు, ఆయనకి చిన్న ఆశ బావిలో నీళ్లు తాగాలి అని. తమ యొక్క ప్రభువు, తమ యొక్క రాజు హృదయ వాంఛ తీర్చడానికి ఇద్దరు ఆయనకి నీళ్ళు ఇవ్వటం కోసం మా ప్రాణం పోయినా పర్లేదని పిల్లారా. 2000 మంది సైన్యం లోపలికి అడవిలో నుంచి వచ్చి వాళ్ళందరితో పోరాడి చీల్చుకొని ఒక్కొక్కరిని కొట్టి 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 ఒక్కొక్కరిని పొడిచి వాళ్ళు గుంపు వస్తుంటే అంతమందిని అయ్యి చివరికి ఆ బావిలో నీళ్లు తీసుకొని దావీదు దగ్గరికి వెళ్తారు. కొండలకి వెళితే ఒక్కొక్కళ్ళకి ఒంటి మీద రక్తం, చేతుల నిండా రక్తం, కాళ్ళ మీద బట్టల మీద రక్తం, తల మీద వాళ్ళ నుంచి పడిన రక్తం ఎంత ఉండి ఆ రక్తపు చేతులతో వాళ్ళిద్దరూ ఆ నీళ్ళు ఇస్తుంటే దావీదు గుండెలు కరిగిపోతాయి. ప్రభువా, వీళ్ళ యొక్క రక్తాన్ని నేను తాగుదునా, వీళ్ళ ప్రాణం ప్రభువా నేను ఎలా తాగను తండ్రి అని పిల్లరా. ఆయన అవి యెహోవాకి పానీయ అర్పణంగా ఇచ్చాడని రాయబడింది. అంటే తాగుదాము అనుకున్నది దావీదు కాదు, దావీదులో ఉన్న క్రీస్తు. చూసారా, దేవుని చిన్న హృదయ వాంఛకు వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అవునా, మనకు తెలిసిన దానిలో ఇది నా తండ్రికి ఇష్టము అని తెలిస్తే దానికోసం చూడండి, వాళ్ళు ఏదో పెద్ద పొలం కాపాడుకోవడానికో గని కాపాడుకోవడానికో ఊరు కాపాడుకోవడానికి పోరాడంటే అనుకోవచ్చు. చిన్న వాటర్ బాటిల్ కోసం ఒక తిత్తి నిండా నీళ్లు మహా ఉంటే పాత రోజుల్లో చూసే ఉంటారు, పొలానికి ఇంత ఈ ఈట్లో పట్టుకుని వెళ్ళేవాళ్ళు, నీళ్ళ తిత్తులు అంటారు. మహా ఉంటే 3 లీటర్లు పడితే 4 లీటర్లు పడితే అంతే. 3-4 లీటర్ల వాటర్ కోసం ఇంత ప్రాణాలకు త్యాగం చేసి వచ్చారా? ఆలోచించండి. అది నిజమైన క్రైస్తవ్యం. అంటే ఈరోజు తండ్రి నాకు ఇది ఇష్టము అంటే నువ్వు ఎంత కష్టమైనా దాన్ని తీసుకెళ్ళి చెయ్యి, దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఆమేన్. అపోస్తలులు, ప్రవక్తలు ప్రాణాలే ఇచ్చారు, దేవుడి కోసం గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. కాబట్టి మనం చేసేది ఏది, దేవుని త్యాగం ముందు ఏది గొప్పది కాదు పిల్లారా. మన కష్టమే ఇది చేసేది. అని అన్న మాట కూడా కష్టమే, కానీ దేవుడు ఇష్టపడుతున్నప్పుడు నా తండ్రి ఇష్టం కోసం, నా తండ్రి సంతోషం కోసం నేను ఎంతకైనా కష్టపడతాను అన్నదే నిజమైన క్రైస్తవం. ఆమేన్. దేవుడికి చేసేటప్పుడు, దేవుడు హృదయవాంఛ తీర్చేటప్పుడు ఎన్నడూ మనం నిరాశతో నిరుత్సాహంతో చేయొద్దు. ఆ పేద విధవరాలు 2 కాసులు ఇస్తున్నప్పుడు ఆమె ఉండి ఇవ్వాల, అవునా, తన భేద స్థితిలో నుంచే చేసింది. దేవుడు వీళ్ళందరికన్నా నన్ను ఎక్కువ ప్రేమించింది అన్నాడు. ఆయన దేవునికి ఇచ్చినా కూడా అంత సంతోషపడేవాడిని కాదు. తన దేవుడి కోసం చాలా చేశాడు, అది చెప్పకూడదు దేవునికి చేసినవి. కానీ నా తండ్రి ఇలా ఇష్టపడుతున్నాడు, నేను ఇలా చేయాలని అతను హృదయం వాంఛ నాకు చాలా నచ్చింది. సేవకునిగా మనం చెప్పేది, మనం చేసేది, సేవకులు చేసేది ఇది కాదు కదా, విశ్వాసాలు చేస్తుంటే ఆనందం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఇంకా ప్రభువుకి ఇష్టలుగా మారుతాం. ఇది ఒక్కటే కాదు, అన్ని విషయాల్లోనూ తండ్రి నువ్వు ఎలా ప్రేమించావు నా తల్లిదండ్రులని నేను ఎలా ప్రేమించాలి, నువ్వెలాగా గ్రామం ప్రేమించాలో ప్రేమించాలి, నువ్వెలాగా లోకాన్ని చూస్తున్నలా చూడాలి, నువ్వెలాగా ఈ లోకాన్ని చూస్తున్నలా చూడాలి ప్రభు అని అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి జీవించడానికి ప్రయత్నిద్దాం పిల్లారా. మన హృదయ వాంఛ ఆయన మెప్పించడం మాత్రమే అవ్వాలి. ఆమేన్. ఈ చిన్న వాక్యాన్ని ప్రభు దీవించలాగా ప్రార్థన చేద్దాం. మోకరించు, కలిగేవారు మోకరిద్దాం.
రాత్రి ప్రభువా ఇంకా నీకు ఇష్టలుగా మారేలను మార్చుతండి. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా కుటుంబాలు అలాగే ఉన్నాం. నశించిన ఆత్మలను చూసి ప్రభు ఎంత తల్లడెళ్తున్నాడో మనం కూడా ఇంకా మారు మనసు పొందిన వారి నిమిత్తం, ఇంకా పశ్చాత్తాపడిన వారి నిమిత్తం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేద్దాం. సంఘాల్లో గొడవల నిమిత్తం, సమస్యల నిమిత్తం తల్లడిల్లి ప్రార్థన చేద్దాం. నీవు నామ మహింపరచబడేలాగా ప్రార్థన చేద్దాం. తండ్రికి ఇష్టలుగా మారుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, 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 మహిమగల దేవా నీకే స్తోత్రము నాయన. నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని చేయటానికి నాయన దేవా ఇంకా మమ్మల్ని నాయన కలుపుచు, శ్రమ పెట్టచ్చు, బాధ పెట్టచ్చు, తీసుకెళ్తున్నందుకు స్తోత్రం ప్రభువా. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారుదునని నాయన భక్తుడు చెప్పినట్లుగా మమ్మల్ని కూడా ఇంకా మార్చము. నీ బిడ్డను కూడా ఎన్నో సమస్యల్లో తీసుకొచ్చావు, ఎన్నో ప్రయాసల్లో తీసుకొచ్చావు. ఈరోజు ఎంత గొప్ప వర్తమానాన్ని, ఎంత గొప్ప వాక్యాన్ని తను గుర్తించగలిగే కృపనిచ్చి దేవా అందులో నిలబడలేక నిలబెట్టావు తండ్రి. నీకే స్తోత్రము నాయన. ఇంకా అనేకుల మధ్యలో నీ బిడ్డను నాయన తలగా హెచ్చించు దేవా. అనేకుల మధ్యలో నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో, నిజమైన దేవుని బిడ్డ ఎలా ఉంటాడో ఈ ప్రాంతం అంతా చూసేంతగా మార్చు నాయన. అన్ని విషయాల్లో నాయన ఒక మాదిరి కలిగిన కుటుంబాన్ని మార్చు నాయన. ఇంకా నాయన వారిద్దరిని కూడా భార్గవిని, ఇర్మియాని మార్చు. అలాగే నాయన ప్రభా నాయన ఇర్మియా యొక్క తల్లి గారిని, నాయన అమ్మమ్మ గారిని, నాయనమ్మ గారిని, ఇంకా నాయన అమ్మాయి వాళ్ళ బంధువులు ఇక్కడ అందరినీ దర్శించు. ఇక్కడికి వచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళని దర్శించు, ఈ గ్రామాన్ని దర్శించి, ఈ ప్రాంతాన్ని దర్శించు నాయన. ఇక్కడ మమ్మల్ని అందరినీ దర్శించు. మేము ఇంకా నీకు ఇష్టమైన వారిగా మార్చబడాలని ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళుదుము గాక ప్రభా. మేము చేసేది ఏది కూడా నీ సిలువ కంటే గొప్పది కాదు ప్రభా. నీ ప్రాణత్యాగం కంటే ఏది గొప్పది కాదు ప్రభా. మమ్మల్ని ఇంకా నీకు ఇష్టమైన పాత్రలుగా చేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడిపడుచు నా పాపముకై, బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడిపడుచు నా పాపముకై, కలువరికి తన వీపునా భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను. సిలువే నాకు శరణము, శరణము. సిలువే నాకు బలము, ఎంతో బలము. ఆ సిలువ వైపు నేను చూస్తూ నా సిలువను నేను మోయుచు, ఆ సిలువ వైపు నేను చూస్తూ నా సిలువను నేను మోయుచు, గురియోతకే చేరుదును, వెనుతిరుగాక నడిచెదను, వెనుతిరుగాకే చేరుదును, వెనుతిరుగాక నడిచెదను, వెనుతిరుగాక నడిచెదను. సిలువే నాకు శరణము, శరణము. సిలువే నాకు బలము, ఎంతో బలము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి ఈ గృహమునకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే అన్ని ప్రదేశముల్లో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.